కరెంట్ వాళ్ళకు మన రవి మల్లెల్సి ఇక్కడ కూతురు వైరు వేరేగా ఎంత సవాల్ ధర్మానం అన్నా కొంచెం సైడ్ అన్నా అన్నా కొంచెం రాత్రి తెలంగాణ వెంటనే కలెక్టర్తో మాట్లాడినాం, మంత్రి గారితో మాట్లాడాం, గవర్నర్తో మాట్లాడాం. కలెక్టర్ గారు వస్తారు ఇలా ఆదివారం. ఇక్కడ అయినా కూడా ఏం లేదంటే కరెంట్ డిపార్ట్మెంట్లో మంత్రి గారు కరెంట్ నిర్లక్ష్యం కూడా జరిగింది కాబట్టి ఈ డిపార్ట్మెంట్ కూడా కొంచెం కొంత సానుకూలంగా ముఖ్యమంత్రి గారితో మన మంత్రి గారు మాట్లాడతారు, నేను కూడా రేపు మాట్లాడతాను. మీకు ఏ ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే కలెక్టర్తో మాట్లాడి మీరు మహిళా సంఘాలు ఉంటే మీ వడ్డీలు లేదంటే కొత్తగా ఒక కూడా అంటే మళ్ళీ మీ బిజినెస్ స్టార్ట్ కావాలి, మళ్ళీ యథావిధిగా రోజు కార్యక్రమాలు చేసుకోవాలి. ఒక 5 లక్షల పెట్టుబడి ఉంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం కూడా మన మంత్రి గారు మాట్లాడి జీవన్ రెడ్డి సార్ మాట్లాడతారు. ఓకేనమ్మా, మీకు అన్ని రకాలుగా అండే ఉంటాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాం. ముగ్గురిట్లలో అందరం అందుబాటులో ఉంటాం. ఓకేనా, మిమ్మల్ని ఏం వదిలిపెట్టేది లేదు. మేము అన్ని రకాలుగా చూసుకుంటాం. ఏది ఉన్నది మీటర్లు, మీ సర్టిఫికేట్లు రిపేర్ చేసి అవన్నీ కూడా మన డిఎస్పీ అవన్నీ చేస్తాం. మా అమ్మాయి సర్టిఫికేట్ అవన్నీ మీటర్లు కూడా బిగిన పెట్టుకుంటాం. మళ్ళీ డబ్బులు తెచ్చుకోకుండా మాకు అదే తమ్ముడు సార్ బయటకు తమ్ముడు చిన్నమ్మ పెళ్లి కోసం డబ్బులు కూడా తెచ్చుకొని రెడీ చేసుకున్నాం. అన్న సర్టిఫికేట్లతో సహా మొత్తం కాదు. సమ్మక్క జీవన కోసం కారణం ఉండాలి. నేను కట్టుబడ్డది ప్రాణాలు అమ్మాయికి అంటే డీటెయిల్ ఫైనల్ ఇయర్స్ అంటే మేము సంబంధాలు చూసినాం. పెళ్లి చేద్దాము అనే ఒక ఆలోచన అప్పటికప్పుడు ముందు ఇంత బంగారం ఉంటే 10 సంవత్సరాలతో బంగారం ఇంత రుచులు పెట్టుకున్నాను. ఒక్కసారి ఉన్నది కూడా ఇంత బుర్ర కూడా జమ చేసుకున్నాను.
అది 10-10:30 సుమారుకి వెళ్ళి మిగిలింది సార్. అంత 15 నిమిషాలు మొత్తం కలిపి నేను 10-15 వచ్చిన అక్కడ అంటే పెద్ద మంటలు పోలీసు బండపతిలో ఫోన్ చేశాను సార్. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు మీరు పైకి ఫోన్ చేయలేదని సార్ నాకు అంత తోయలేదు సార్. నేనైతే బండపతిలో నేనైతే మీకు ఫోన్ చేశాను సార్. నేను వాళ్ళకి కాల్ చేస్తాను, మీరు వాళ్ళ కాంటాక్ట్లో ఉండన్నాను. వాళ్ళు నాకు కూడా ఫోన్ చేశారు, కాంటాక్ట్లో ఉన్నాను. వాళ్ళ దగ్గర దాకా బండి కూడా ఖరాబ్ అయిందా, మరి ఏం జరిగింది కొంచెం రావడానికి టైం పడుతుంది. ఆలోపు మొత్తము షాపు దగ్గర అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 25 నుంచి 30 షాపులు కాలి బూడిదైపోయినాయి. చాలామంది నిరాశ్రయులు అయినరు. నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. ఎందుకంటే సర్వం కోల్పోయిన వాళ్ళ బట్టలు, బంగారం, వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువు కూడా లేకుండా కేవలం కట్టు బట్టలతోటి ఇలా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. నేను రాత్రే విషయం తెలియగానే కలెక్టర్ గారితో మాట్లాడినాను, పొద్దున్నే కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాను. ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకొచ్చినాం. ఇంతకుముందే సీఎం కార్యాలయానికి సమాచారం అందించడం, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం, జరిగిన నష్టం మీద కలెక్టర్ని ఇప్పటికే నివేదిక కోరిండు. వారు సాయంత్రంలోగా కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పిస్తారు. ఈ బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా దురదృష్టం. నిజంగా ఇది ప్రమాదం ఎవరు ఊహించలేనిది. జరగాలని నష్టం జరిగింది. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇంతకుముందు నేను కలెక్టర్తో మాట్లాడగానే ఇప్పుడు తక్షణ సాయం కింద, ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారు, కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అని చెప్పినా వాళ్ళకి కోరిన ఇమ్మీడియట్ మనం కొంత రిలీఫ్ చేయాలి, దాదాపు ఒక 20,000 వరకు సాయం చేయాలంటే కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. సాయంత్రం లోపు ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సాయం కింద 20,000 రూపాయలు అందజేస్తాం. ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి నివేదిక వచ్చినాక నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి జరిగిన ఆస్తి నష్టం మీద వివరిస్తా. అక్కడ నుంచి కూడా ఎక్స్గ్రేషన్ తీసుకురావడానికి ప్రయత్నం. అంటే వాస్తవంగా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధులు ఏదైతుందో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉపాధి పొందటానికి కొరకు రకరకాలైనటువంటి ఒక వృత్తులు చేసుకోవటం, అందులో ముఖ్యంగా ఏదైతున్నదో ఈ సమ్మక్క సారక్క ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, పిల్లలకు సంబంధించి పెట్టుకొని దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడితో ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు షార్ట్ సర్క్యూట్తో ఇవాళ ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ మరి ఆగి ఖాళీ బూడిది కావటము, ఆ నివాసితం ఏదైతే టిన్స్తో వేసుకున్నారో అవి కూడా ఖాళీ దగ్ధమైపోయింది. అది నష్టం ఏంటంటే ఫైర్ జరిగిన టైంలో కొంత చేరుకోగలిగి ఉన్నట్టయితే నష్టాన్ని కొంతమేరకు నివారించేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మరి ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో స్థానిక శాసనసభ్యులు సత్యం గారు వారు చొరవ తీసుకొని వారు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే ఆర్థిక సహాయం కింద ఏదైతే కలెక్టర్ గారి ద్వారా 25,000 రూపాయలు ఇచ్చింతో పాటుగా వాళ్ళు మళ్ళీ బిజినెస్ రీలొకేట్ చేసుకోవడానికి కొరకు, తిరిగి దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొరకు ఇలా ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా ఇప్పించే విధంగా తల ఒక 5 లక్షల రూపాయలు వెనువెంటనే అంటే వాళ్ళ మహిళా గ్రూప్ ఉండి ఉంటేనో ఆ మహిళా గ్రూప్ ద్వారా అదర్వైజ్ ఏదైతుందో ఈ ఖాళీ అయినటువంటి నష్టపోయినటువంటి కుటుంబాలను ఒక గ్రూప్గా ఏర్పాటు చేసైనా అది తక్షణమే సంబంధించిన 10 గంటల తర్వాత శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి సమీపంలో సుమారు సంవత్సరాల క్రితం నుంచి చిరు వ్యాపారస్తులు
హోల్సేల్ దగ్గర ఉద్దరి తీసుకొని లక్షలాది రూపాయల యొక్క మేడారం సమ్మక్క జాతర ఉన్నది. ఆ జాతరకు మన భక్తులు వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. మన వ్యాపార పరంగా ముందస్తుగా సుమారు ఒక్కొక్క షాపులో 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల రూపాయల వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చుకొని రాబోయే రోజుల్లోపట మేము అది అమ్మి అప్పు కద్దామనే ఒక ధైర్యంతో గత 15-20 సంవత్సరాలకి వీటిపై ఆధారపడి 25 నుంచి 30 కుటుంబాలు, సుమారు 25 కుటుంబాల పైచిలకు షాపులన్నీ కూడా రాత్రి 10 గంటల తర్వాత కరెంట్ షాక్ సర్క్యూట్ ఏదైతే జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం. మరి ఈరోజు వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు ఒక వ్యాపారస్తుడు ఒక అన్న అంటుండు, అన్న నా బిడ్డ పెళ్లి కోసం బంగారం జమ చేసుకుని అదే బంగారాన్ని అక్కడ పెట్టిన సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల హోల్సేల్ యొక్క సామాగ్రిని ఈ మేడారం జాతర ఉన్నది అని చెప్పి నేను ఉద్దర తీసుకొచ్చి షాపులో పెట్టుకున్నా. ఆ 10-15 లక్షల రూపాయల సామాను మొత్తం కరెంట్ షాక్తోని దగ్ధమైపోయింది, బూడిద మిగిలింది. నా బిడ్డ పెళ్లి కోసం బంగారం పెట్టుకుంటే నా బంగారం కూడా పోయింది. నేను 25 సంవత్సరాల నుంచి ఒక్కతే బిడ్డ అన్నా. నేను నా బిడ్డ పెళ్లి కోసం నేను దాచిపెట్టుకున్నాను యొక్క యావత్తు నా యొక్క ఆస్తి మొత్తం పోయింది, రోడ్డు మీద నిలబడినాం అని చెప్పి మాట్లాడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఆ కుటుంబాలు అన్ని విధాలా కూడా మేము అండగా ఉండే విధంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారి యొక్క వారికి కూడా ఈ యొక్క విషయం సమాచారం వేసే విధంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన. ఈరోజు 3 గంటలకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ మాది క్యాబినెట్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. దాంట్లో ఈ కొండగట్టుకు సంబంధించిన వ్యాపారస్తుల ఇంత పెద్ద లక్షలాది రూపాయల నష్టం జరిగిన విషయంలో కూడా సుమారు 25 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో మరి వారు పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల మేము పాలు పంచుకొని మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా అని చెప్పి మనవి చేసుకుంటూ ఉదయం తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. ఎమ్మెల్యే గారు వెంబడి కలెక్టర్ గారితో మాట్లాడి తాత్కాలికంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం నేను కలెక్టర్ గారు చెప్పిన ఇప్పుడున్నటువంటి కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైతే అవైలబిలిటీ పరంగా ఏదైతే ఉండదో ఆర్థికంగా మీరు అదో ఆదుకోవాలని చెప్పి ఆదేశించిన. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే వస్తారు. ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ అథారిటీ మొత్తం అసెస్మెంట్ చేసి ఏ షాప్కి ఎంత నష్టం జరిగింది పూర్తిగా అంచనాలు చేసి అంచనాల యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రిగా నేను వారికి మనవి చేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఎందుకంటే ఊహించినటువంటి సంఘటన జరిగింది. కొంచెం ధైర్యంగా ఉండాలని కుటుంబాలకు ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులకు కూడా మేము మాటిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉన్న నాయకుడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఇంత పెద్ద నష్టం జరిగింది. సుమారు మరి వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడుతున్నారు చెప్పి మరి ఎంత దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళకి మీద పడి ఏడ్చేటువంటి దుఃఖంలో ఉన్నారు. ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చి నిన్న సాయంత్రమే కొంతమంది సామాన్ తీసుకొచ్చి షాపులలో పెట్టిందట. ఒక 15-20 నిమిషాల లోపలనే మొత్తము కళ్ళం కట్టిన షాప్ దగ్ధం అయిపోయిందట. ఒకరు అంటున్నా అన్న మేము గిట 10:30 తర్వాత కూడా కాకుండా మంచి గాఢ నిద్రలు ఉంటే మా ప్రాణాలు కూడా పోయేదని ఒక చెల్లె మాట్లాడుతుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన, ఆ సంఘటనకు మేము పూర్తిగా ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తాం. మా శక్తి కొద్ది ప్రభుత్వ ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ షాపులను ఏ విధంగా ఆ షాప్ యజమానులను ఏ విధంగా ఆదుకోవాలి, భవిష్యత్తులో వారికి ఆర్థికంగా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండే విషయం లోపల మన ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మా మంత్రిగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా ఆ కుటుంబాలకు కూడా మేము పూర్తిగా అండగా ఉంటాము. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జరగరాని సంఘటన జరిగింది కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం.